హలో వివర్స్, ఈరోజు మన కథ నిజమైన ధనం కృషి. ఒక ఊరిలో రామ్లాల్ అనే రైతు తన భార్యతో కలిసి జీవించేవాడు. వారికి 9 కుమారులు. రామ్లాల్ పొలాల్లో కష్టపడి పనిచేసేవాడు, కానీ అతని 9 కుమారులు మాత్రం ఎప్పుడూ పనిచేసేవాళ్ళు కాదు. ఒకరోజు రామ్లాల్ భార్యతో అన్నాడు, నేను పోయిన తర్వాత వీళ్ళ పరిస్థితి ఏమవుతుంది అని. భార్య చెప్పింది, ఓర్పుగా ఉండండి, ఓ రోజు వాళ్లకు కష్టం విలువ తెలుస్తుంది. కాలం గడిచింది, కానీ కుమారుల్లో మార్పు రాలేదు. ఒకరోజు రామ్లాల్ చాలా అనారోగ్యంగా అయ్యాడు. రామ్లాల్ కుమారులను పిలిచి అన్నాడు, నా సంపద అంతా పొలంలో పాతిపెట్టాను, మీరు తవ్వండి. కొద్ది రోజుల్లో రామ్లాల్ మరణించాడు. కుమారులు పొలానికి వెళ్ళి తవ్వడం ప్రారంభించారు. అక్కడ వారికి ఎటువంటి ధనం దొరకలేదు. వాళ్ళు తల్లితో చెప్పారు, నాన్న అబద్ధం చెప్పారు. తల్లి చెప్పింది, మీరు భూమిని తవ్వినదే కదా, ఇప్పుడు విత్తనాలు వేసి నీళ్లు పోయండి. కొద్ది నెలల్లో మంచి పంట వచ్చింది. దాన్ని అమ్మి మంచి లాభం వచ్చింది. తల్లి అన్నది, ఇదే మీ నిజమైన ధనం, మీ నాన్న చెప్పాలనుకున్నది ఇదే. మిత్రులారా, మన నిజ జీవితంలో నిజమైన ధనం మన కృషిలోనే ఉంటుంది. అలసత్వాన్ని వదిలి కృషితో ముందుకు సాగాలి. ఎందుకంటే కృషి చేసిన వారికి జీవితంలో శ్రేయస్సు ఖచ్చితంగా లభిస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.